ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ నుంచి లాస్ట్ ఇయర్స్ యొక్క ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇందులో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యాయి, అర్థమైంది కదా. సో 8 మార్క్స్కి ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 మార్క్స్కి ఏవి చదవాలి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో దొరుకుతుంది. కాబట్టి వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా ఒక 10 to 15 minutes జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏ చాప్టర్ చదవాలి, ఏ క్వశ్చన్స్ చదవాలి అని మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఎవరు స్కిప్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా వినండి, అర్థమైంది కదా. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్స్ ఒక మోడల్ పేపర్ డిస్కస్ చేద్దాం. మీరు వీడియో కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో యొక్క పీడిఎఫ్ మీకు ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం, ఓకే. సో అదేవిధంగా ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ, అదేవిధంగా మ్యాథ్స్ యొక్క మోడల్ పేపర్స్, వాటి యొక్క మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయో కూడా వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. కాబట్టి ఒక 10 to 15 minutes పర్ఫెక్ట్గా మీరు విన్నట్లయితే ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తున్నారు అనే ఒక ఐడియా మీకు వస్తుంది, అర్థమైంది. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా మీకు వీడియో హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి, ఫస్ట్ మోడల్ పేపర్ చూద్దాం. ఇందులో మనం ఫస్ట్ సెక్షన్ ఏ, ఇక్కడికి వచ్చేసరికి మన 2 మార్క్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే చూడండి, 2 మార్క్స్లో ఎక్కువసార్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ డిస్కవరీ ఆఫ్ సివి రామన్. సివి రామన్ క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ ఒకటి. దీంతో పాటు మీరు ఇంకా మనకు ఎక్కువ మీకు ఓన్లీ ఇందులో ఏవైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తున్నాడో క్వశ్చన్స్, ఏవైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మీకు చెప్తానో ఆ క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకోండి, అర్థం కదా. సో అవి ఎగ్జామ్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 6th క్వశ్చన్, అర్థం కదా. సో నెక్స్ట్ హీట్ అండ్ టెంపరేచర్, డిఫరెన్స్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. ఇది చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు 9th క్వశ్చన్ ఇంపార్టెంట్, అర్థమైంది కదా. సో ఓకే, మనం సెక్షన్ బి చూసుకున్నట్లయితే 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎక్కువసార్లు ఇచ్చే క్వశ్చన్ ప్యారలలోగ్రామ్ లా, అర్థమైంది కదా. సో ఈ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, దీన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. దీంతో పాటు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అర్థమైంది కదా. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు 4 మార్క్స్కి చదవాల్సింది. ఇలా మీకు కొన్ని మోడల్ పేపర్స్ చెప్తాను, ఇందులో అన్నింటిలో ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నానో ఆ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసుకొని పర్ఫెక్ట్గా చదువుకుంటే మీకు ఖచ్చితంగా మంచి హెల్ప్ అవుతుంది. సో దీంతో పాటు 14th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ వాట్ ఈజ్ ఆర్బిటాల్ వెలాసిటీ, 16th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 17th డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు 4 మార్క్స్కి వస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్, అర్థమైంది కదా. సో ఇవి ఈ మోడల్ పేపర్లో 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకే. మరి 8 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఇదే మనకి సెక్షన్ సి కింద వస్తుంది. ఇవి 3 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు రాయాల్సినవన్నీ 2 రాయాలి. 2 రాస్తే 2 8 16 మార్క్స్. సో చూడన్నా, మీకు చాలామందికి ఒకవేళ మీకు సెట్ 3 వచ్చినా, సెట్ 2 వచ్చినా మీకు ఊహించడానికి క్వశ్చన్స్ వస్తాయి ఫిజిక్స్ నుంచి. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎలా క్రాక్ చేయాలో చెప్తా, జాగ్రత్తగా ఉండండి. సో ఇందులో చూడండి, ఫస్ట్ 19th క్వశ్చన్ ఇంపార్టెంట్, అర్థం కదా. ఈ పదం గుర్తుపెట్టుకోండి, పెండ్యులం. ఈ పెండ్యులం క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో మీ ఏదైతే మెటీరియల్ ఉందో, మీ యొక్క మెటీరియల్ అవ్వచ్చు, ఏదైతే మీరు చదవడానికి ప్రిఫర్ చేసిన నోట్స్, ఆ నోట్స్ అవ్వచ్చు, ఏదైతే పెండ్యులం మన క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని అర్థం, అర్థం కదా. సో లేకపోతే ఈ చాప్టర్ మీరు స్కిప్ చేసేసిన ఫస్ట్ వేవ్స్ చాప్టర్, లాస్ట్ చాప్టర్, 2 చాప్టర్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది, అర్థం కదా. సో మీకు 8 మార్క్స్కి 3 చాప్టర్స్ ఉంటాయి. ఈ 3 చాప్టర్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో 3 చాప్టర్ నుంచి ఏదో ఒక చాప్టర్ మీరు వదిలేసినా మిగతా 2 చాప్టర్లు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోద్ది, అర్థం కదా. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. వేవ్స్ లెసన్ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్, అర్థమైందా. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఏంటి రివర్సిబుల్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. నెక్స్ట్ ఓకే, ఇందాక 2 క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ సెకండ్ మోడల్ పేపర్ చూద్దాం.
దీంట్లో కొద్దిగా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో అవి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, థర్డ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంతో పాటు మనకి ఎక్కువసార్లు అడిగే క్వశ్చన్ ఏదైతే ఉంది అదేంటి అని అంటే నైన్త్ క్వశ్చన్. నైన్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు 10th క్వశ్చన్ కూడా చదవండి. అర్థమైంది కదా. మీకు ఇప్పుడు చూస్తే ఇలా ఉంటాయి కానీ ఇవి పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ ఇవి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ సెక్షన్ బి చూద్దాం. ఇందులో ఏం చేస్తాడు, 6 క్వశ్చన్స్ రాయాలి, 24 మార్క్స్ కదా. సో చూడండి, మొత్తం ఇందులో 8 క్వశ్చన్స్ వస్తాయి. 8 క్వశ్చన్స్లో మనం రాయాల్సిన 6 4 24. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్. ఇది ఏదైతే మీకు సమ్లా కనిపిస్తాయి కదా ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ కింద రావచ్చు, లేదా 8 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా రావచ్చు. 8 మార్క్స్ క్వశ్చన్ అంటే ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కలిపి మీకు 8 మార్క్స్ ఇస్తారనమాట. మీ దృష్టిలో అవి 8 + 4 12 మార్క్స్. కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఇంకో 4 మార్క్స్ క్వశ్చన్ రెండుకి కలిపి 8 మార్క్స్కి ఇస్తాడు. అప్పుడు మీకు 8 మార్క్స్ క్వశ్చన్కి 6 మార్క్స్ వస్తాయి. అక్కడ మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్కి 6 మార్క్స్ వస్తాయి. ఇలాంటి 4 మార్క్స్ సమ్స్ రాస్తారు కదా, దానికి 2 మార్క్స్ వస్తాయి అనమాట. అర్థమైంది కదా. ఈ 6 + 2 8 మార్క్స్. అర్థమైంది కదా. సో ఈ విధంగా వస్తాయి కాబట్టి ఈ సమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ కింద కూడా రావచ్చు, 8 మార్క్స్ కింద కూడా రావచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. నెక్స్ట్ 14th క్వశ్చన్ టార్క్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదన్నా. డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ వెక్టార్ ప్రోడక్ట్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 16th ఎస్కేప్ వెలాసిటీ. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఇందాక స్ట్రెస్ ఇచ్చాడు, ఇక్కడ స్ట్రెయిన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం 8 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. 8 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. 8 మార్క్స్లో ఎక్కువసార్లు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, అయితే మీరు చూసినట్టు ఇందాక చూసిన రివర్సిబుల్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఈ రెండు అడగకపోతే కిర్చాఫ్ లా అని క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ ఇస్తాడు. లేకపోతే ఇప్పుడు చూడండి కోలిజన్స్. ఈ కోలిజన్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. కోలిజన్ క్వశ్చన్, రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్, పెండ్యులం, కిర్చాఫ్ లా. అర్థమైంది కదా. ఇవన్నీ ఇంపార్టెంటే. నెక్స్ట్ మీరు పర్ఫెక్ట్గా ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. చూడండి నెక్స్ట్ 20 క్వశ్చన్. దీన్ని కూడా ఎవరో నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు మీకు చెప్పాను కదా రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్, మళ్ళీ ఇచ్చే చూడండి రిపీటెడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మనం నెక్స్ట్ మోడల్ పేపర్ వాటితో పాటు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి మోడల్ పేపర్ 3. ఇప్పుడు చూడండి ఏవైతే మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయో అవి మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, అది ఫండమెంటల్ ఫోర్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇలాంటి సమ్స్లో ఉన్నవి చాలా ఇంపార్టెంట్. ఇవి 2 మార్క్స్ కింద రావచ్చు, 8 మార్క్స్ కింద కూడా రావచ్చు. అర్థమైంది కదా. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఇంపార్టెంట్. దీంతో పాటు 6th క్వశ్చన్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ 9th క్వశ్చన్, 10th క్వశ్చన్. ఇవి ఈ మోడల్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు సెక్షన్ బి చూసుకున్నట్లయితే ఇందులో 12th క్వశ్చన్ చూశారు, ఇది 4 మార్క్స్ కింద వస్తుంది, 2 మార్క్స్ కింద కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ స్టేట్ ద లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్రిక్షన్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఇంపార్టెంట్. అర్థమైంది. సో నెక్స్ట్ 16th ఇంపార్టెంట్. నేను ఏవైతే ఇంపార్టెంట్ చెప్తానో అవి చదువుకొని వెళ్తే సరిపోతుంది, మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇవి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, మరి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, దాంతో పాటు ఒక సమ్ కూడా ఇచ్చాడు. అంటే ఈ క్వశ్చన్కి 6 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ క్వశ్చన్ కదా, ఇక్కడ 6 మార్క్స్ వస్తాయి. ఈ సమ్ పర్ఫెక్ట్గా మీరు సాల్వ్ చేస్తే ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి. టోటల్ 8 మార్క్స్ సరిపోయాయి కదా. ఈ విధంగా మీకు సమ్ము క్వశ్చన్ రెండు ఇస్తే సమ్ 6 మార్క్స్, క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పాను పెండ్యులం క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. అర్థం కదా. సో సింపుల్ పెండ్యులం, సింపుల్ హార్మోనిక్. ఈ పెండ్యులం అనే చాప్టర్ నుంచి ఈ పెండ్యులం క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ కూడా అదే పెండ్యులం క్వశ్చన్ వచ్చింది, రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ క్వశ్చన్ వచ్చింది. ఈ 2 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
దీంతో పాటు నెక్స్ట్ ఇంకో మోడల్ పేపర్ చూద్దాం. ఒక మోడల్ పేపర్ చూసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. సో ఒక 3 to 4 మోడల్ పేపర్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చదవాలి అని. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. దీంతో పాటు 5th క్వశ్చన్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ 8th క్వశ్చన్, నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇవి అందులో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ సెక్షన్ బి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, అర్థమైంది కదా. నెక్స్ట్ 12th క్వశ్చన్ మళ్ళీ చెప్పాను, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. దీంతో పాటు 14th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, సెంటర్ గ్రావిటీ, అర్థమైంది కదా. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఇంపార్టెంట్, దీంతో పాటు 17th క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, అర్థమైంది కదా. ఇవి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి సెక్షన్ సి చూసుకున్నట్లయితే ఇందులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఇందులో కూడా పెండ్యులం ఇచ్చాడు. నెక్స్ట్ దీంతో పాటు 21st క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, అర్థమైంది కదా. సో ఇవి ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ సమ్ ఉంది కానీ ఈ సమ్ మ్యాక్సిమం అడగడు, ఒకవేళ అడిగితే అడగొచ్చు. కాబట్టి 19th క్వశ్చన్ కూడా చదవడానికి ప్రయత్నించేయండి, అర్థమైంది కదా. సో 19th చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక సమ్ ఇచ్చాడు, ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అని డయాగ్రామ్తో సహా వేయాలి ఇది, అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఈజీగా మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు, అర్థమైంది కదా. సో మీరు 2 మార్క్స్లో ఏవైతే మీకు సమ్స్ కనబడతాయో అలాంటి సమ్స్ మీరు ప్రిపేర్ అయితే అదే మోడల్లో 8 మార్క్స్ కింద ఇవ్వచ్చు, అర్థమైంది కదా. సో ఇవి ఈజీగా మనం 8 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అర్థమైంది కదా. ఇంకో మోడల్ పేపర్ చూద్దాం. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, థర్డ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, అర్థమైంది కదా. సో దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 10th క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ 6th క్వశ్చన్, 5th క్వశ్చన్, అర్థమైంది కదా. సో 8th క్వశ్చన్, 9th, ఇవి ఈ మోడల్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ మీరు సెక్షన్ బి చూసుకున్నట్లయితే దీంట్లో 11th క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 13th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ టార్క్, ఈ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను మీకు, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 17th 18th ఇవన్నీ చదవాలి, అర్థమైంది కదా. సో నెక్స్ట్ మీరు సెక్షన్ సికి వచ్చేసినట్లయితే దీంట్లో మీకు 19th క్వశ్చన్ ఇంపార్టెంట్, అర్థమైంది కదా. 19th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ మీకు రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ఇచ్చాడు, అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా వస్తుంది. దీంతో పాటు మీకు ఇంకే క్వశ్చన్ చెప్పాను, పెండ్యులం, ఆ క్వశ్చన్ చెప్పాను, ఆ 2 ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అని ఒక క్వశ్చన్ ఉంటుంది, ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇందులో 20 క్వశ్చన్ కూడా చాలా ప్రయత్నించండి, ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంది, అర్థమైంది కదా. సో ఇవి 8 మార్క్స్, 4 మార్క్స్ మరియు 2 మార్క్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్, అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. దీని యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్, ఛానల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఇక్కడ మీరు ఫైల్స్ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, అర్థమైంది కదా. ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా ఛానల్లో చెక్ చేసుకోవచ్చు, అర్థమైంది కదా. సో మీకు దీని యొక్క పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందో చెప్పాను కదా, టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. సో ఇది ఈరోజు ఒక వీడియో. మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సంబంధించి మెటీరియల్స్ కావాలనుకుంటే, అర్థమైంది కదా, మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.